ఋగ్వేద శతకము. ఈరోజు ఋగ్వేదం మండలం 10 సూక్తం 154 మంత్రం 2. ఈ మంత్రంలోని సందేశం: పరమ తాపసికుల వద్దకు జిజ్ఞాసువు పోవలయును. జిజ్ఞాసు అంటే జ్ఞానం పట్ల, సత్య జ్ఞానం పట్ల ఆ కోరిక ఉన్నవాళ్ళు, పరమ తాపసికులు అంటే ఋషులు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పరమాత్మ గురించి తప్పించి పరమాత్మను ఎవరైతే అనుభూతి చెందుతున్నారో అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఓం తపసాయే అనాదృశ్యస్తపసాయే స్వర్యయుః తపోయే చక్రిరే మహతాం చిదేవాపి గచ్చతాత్. పదార్థం: ఏ ఎవరైతే తపస తపముచే అనాధిష్యాః పరాజితులు కారో, ఏ తపసా స్వహాయయుః ఎవరు తపముచే సమస్త సుఖమును మోక్షానందమును పొందెదరో, ఏ మహః తపః చక్రిరే ఎవరు గొప్ప గొప్ప తపములు ఆచరించెదరో, తాన్ చిత్ ఏవ అపి గచ్చతాత్. ఓ జిజ్ఞాసువు, జీవన మార్గపు యాత్రికుడా, నీవు అతని వద్దకు చేరుకొనుము. ఇది పదార్థము. భావార్థం: తపముచే పరాజితులు కానటువంటి, తపముచే సుఖమును మోక్షానందమును పొందినటువంటి గొప్ప తాపసికుల వద్దకు జిజ్ఞాసులు పోవలయను. జిజ్ఞాసులు అంటే ఇక్కడ సత్య జ్ఞానం పట్ల కోరిక కలిగిన వాళ్ళు, పరమాత్మను తెలుసుకోవాలనే కోరిక కలిగిన వాళ్ళు, ఎవరికి దగ్గరికి వెళ్ళాలి? ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆ పరమాత్మను తెలుసుకోవడానికి తపమనరించి ఆయనని పొంది అప్పటికే వారిని అనుభూతి చెందుతున్నవాళ్ళు, పరమాత్మను అనుభూతి చెందుతున్నవాళ్ళు, వాళ్ళ అనుభవంతో వారి నుండి ఆ సాధన గ్రహించి తాను చేయటం కొరకు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేది ఈ మంత్రం యొక్క భావార్థము. ఇక్కడ సుఖం అంటే, తపముచే సుఖం అంటే భౌతిక సుఖాలని కాదు, శాశ్వత సుఖము, కేవల సుఖము, దుఃఖ మిశ్రిత సుఖము కాదు. దుఃఖ మిశ్రిత సుఖం అంటే భౌతిక సుఖాలు. ఇప్పుడున్న సుఖము అందులోనే దుఃఖం దాగి ఉంటుంది. కానీ ఈ సుఖము పరమాత్మ నుంచే పొందే సుఖము కేవల సుఖము. అందులో దుఃఖం ఏమాత్రము లేశమాత్రము ఉండదు. అది శాశ్వతమైన సుఖము. ఆ సుఖమును పొందటానికి మనము అది పొందినటువంటి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళాలనేది ఈ మంత్రం యొక్క సందేశం. ఓం